హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2015లో రిలీజ్ అయిన సర్కిల్ అనే ఒక మంచి థ్రిల్లర్ మూవీనే చూడబోతున్నాం. మూవీ వన్ లైనర్ చాలా సింపుల్. ఒక రూమ్ లో మొత్తం 50 మెంబర్స్ ఉంటారు. ఆ 50 మెంబర్స్ ప్రతి 2 మినిట్స్ ఒకసారి వాళ్ళలోనే ఎవరో ఒకరిని చూస్ చేసి చంపేస్తారు. అలా వాళ్ళలోనే వాళ్ళు ఎందుకు చంపుకుంటున్నారు, ఒకవేళ చంపకపోతే ఏమవుతుంది, వీటన్నిటిని నడిపిస్తున్నది ఎవరు, లాస్ట్ కి బతికేది ఎవరు అని చెప్పి సూపర్ ఇంట్రెస్టింగ్ గా తీసింటారు. బెట్ గట్టి చెప్తానా, ఖచ్చితంగా ఎండింగ్ లో వచ్చే ట్విస్ట్ ని ఏ ఒక్కరూ ఊహించలేరు. ఓపెన్ చేస్తే ఒక లాంగ్ షాట్ లో చూపిస్తారు. జనాలందరూ ఒక సర్కిల్ చుట్టూ రౌండ్ గా నిలబడుకుంటారు. వాళ్ళు మొత్తం 50 మంది అనమాట. 50 మంది అంటే 50 మందికి ఇంట్రో ఇవ్వలేను కాబట్టి ప్రస్తుతానికి ఒక ఫ్లో లో వెళ్దాం. కాసేపు తర్వాత కావాలంటే మెయిన్ క్యారెక్టర్స్ ని పరిచయం చేస్తా. ప్రెసెంట్ వాళ్ళందరూ అన్కాన్షియస్ లో ఉంటే ఒకే ఒక లేడీ మాత్రం మేల్కొని ఆ పక్క ఈ పక్క చూస్తుంది. అసలు తన ఈ ప్లేస్ కి ఎలా వచ్చింది అని చెప్పి తనకే అర్థం కాలేదు. వెంటనే హెల్ప్ హెల్ప్ అని చెప్పి గట్టిగా అరిస్తే ఇక్కడున్న వాళ్ళే కాదు, బయట నుంచి కూడా ఎవ్వరు రెస్పాండ్ అవ్వరు. సరే మనమైనా బయటికి వెళ్దామని చెప్పి ఆ రౌండ్ నుంచి కాలు బయటికి పెడతా అంటే కీకన ఒక సౌండ్ వచ్చి కాలును బయట పెట్టకూడదు అన్నట్టే వార్నింగ్ ఇస్తుంది. ఒకవేళ వీడికి ఏమైనా దీని గురించి ఐడియా ఉందేమో అని చెప్పి వాళ్ళని లేపుదాం అనుకుంటే మళ్ళీ సేమ్ అలాంటి బీప్ సౌండే వచ్చి వార్నింగ్ ఇస్తుంది. అంటే వాళ్ళు నిల్చున్న సర్కిల్ నుంచి బయటికి వెళ్ళకూడదు, అలాగే ఎవరిని టచ్ చేసి మాట్లాడకూడదు అనే విషయం తెలుస్తుంది. అప్పుడే ఇంకో అమ్మాయి కాన్షియస్ లోకి వస్తుంది. తను ఈ ప్లేస్ చూసి కొంచెం పానిక్ అయినట్టుంది. వెంటనే ఆ ప్లేస్ నుంచి జస్ట్ బయటకు వస్తుందో లేదో వెంటనే ఎక్కడి నుంచో ఎలక్ట్రిక్ షాక్ తనకు కొట్టి తను అక్కడే చనిపోతుంది. ఎలా అంటే వాళ్ళందరికీ మధ్యలో ఒక రౌండ్ బాల్ ఉంటుంది. అది కెమెరానా సెన్సార్ డిటెక్టరా ఏందో తెలియదు, బట్ ఎవరన్నా వాళ్ళ ప్లేస్ నుంచి కదిలితే వెంటనే వాళ్ళను చంపేస్తుంది. అప్పుడే గట్టిగా బీప్ సౌండ్ వచ్చేసరికి వాళ్ళందరూ లేస్తారు. ఆల్రెడీ ఒక అమ్మాయి చనిపోయింది కదా, దాన్ని చూసి పక్కనున్నాడు భయపడి బయటికి వెళ్తా అంటే వెంటనే వాడు కూడా చనిపోతాడు. సో ఎవరు కదలదండి, వాళ్ళు మనల్ని చూస్తున్నారు కాబట్టి మన మూమెంట్ ని బట్టి మనల్ని చంపేస్తున్నారు, మీ ప్లేస్ లోనే మీరు ఉండండి అని చెప్పి కొంచెం గట్టిగా అరిచి చెప్పేసరికి వాళ్ళు కూడా అర్థం చేసుకుని అక్కడే గమ్మున ఉంటారు. ఇంతసేపు వాడు చనిపోయినాడు కదా, వాడిని ఏదో ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ వచ్చి లాక్కెళ్ళిపోయేసరికి అప్పుడే వాళ్ళందరికీ అర్థమవుతుంది ఈ ప్లేస్ లో మనతో పాటు ఇంకెవరో ఉన్నారు ని. ఇంకా వాళ్ళు అట్లే చూసంటే నార్మల్ గా టైమర్ లో టిక్ 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 అని చెప్పి స్టార్టింగ్ లో సౌండ్ వస్తుంది. బట్ అదే ఎండ్ అయ్యేటప్పుడు టిక్ 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 అని చెప్పి కొంచెం స్పీడ్ గా సౌండ్ వస్తుంది కదా, సేమ్ అదే సౌండే ఇక్కడ కూడా వినిపించేసరికి ఏదో జరగబోతుంది అని చెప్పి వాళ్ళకు కూడా అర్థమైపోయి చూసా అంటే ఇంతసేపు వాడికి బేసిక్ రూల్స్ తెలుసు అని చెప్పి చెప్పింటాను కదా, వాడికి షాక్ కొట్టి వాడు చనిపోయేసరికి వీళ్ళందరికీ ఫ్యూజ్ ఎగిరిపోయి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాక గోల గోల చేస్తుంటారు. కానీ ఒకే కూడా మాత్రం ఇదేది పట్టించుకోకుండా వాడి చేతిని కదిలిస్తా ఉంటే వాడి హ్యాండ్ మూమెంట్స్ కి తగినట్టే కింద ఉన్న ఒక వైట్ పాయింటర్ కదులుతా ఉంటుంది. అలా దాన్ని మూవ్ చేస్తూ ఒక లేడీ ముందర స్టాప్ చేసేసరికి నెక్స్ట్ తనకు షాక్ కొట్టి చనిపోతుంది. అయ్యో వాళ్ళు మనల్ని చంపేస్తున్నారు, ఏం చేయదు అని చెప్పి మళ్ళీ అరుసా అంటే గైస్ 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 నేను చెప్పేదో నిమిషం వినండి, మీ చేతులు కదిలిసా అంటే దానికి తగినట్టే కింద ఉన్న ఒక వైట్ పాయింటర్ కదులుతుంది అని చెప్పేసరికి వాళ్ళు ట్రై చేస్తారు. నాట్ బ్యాడ్, వాళ్ళకు కూడా వస్తుంది, బట్ వాళ్ళది వాళ్ళు మాత్రమే చూసుకోగలరు, ఇంకొకళ్ళు చూడలేరు. అలా వాళ్ళకే తెలియకుండా దాన్ని ఎట్లా అంటే అట్లా యూజ్ చేసి జస్ట్ 5 నిమిషాల్లోనే ఇద్దరిని లేపేస్తారు. దీని అర్థం చేసుకున్న ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి మనం ఎవరిని సెలెక్ట్ చేసి చంపట్లేదు, ఒక్కొక్కరికి ఓటేస్తాం, ఎవరికైతే ఎక్కువ ఓట్లు ఉంటుందో వాళ్ళే చనిపోతున్నారు అంటుంది. ఎలా అంటే మన హ్యాండ్స్ ని ఫ్రీగా పెట్టి మూవ్ చేస్తుంటే ఆ పాయింటర్ కదులుతా ఉంటుంది. ఏ పర్సన్ కి అయితే మనం ఓటేయాలనుకుంటామో అక్కడ మన ఫింగర్స్ ని ఫోల్డ్ చేస్తే ఆ పర్సన్ దగ్గర ఆ పాయింటర్ లాక్ అవుతుంది. సో రూల్స్ అందరూ తెలుసుకున్నారు కదా, ఎవరికి ఎవరిని చంపేందుకు ఇష్టం లేదు కాబట్టి వాళ్ళందరూ కలిసి ఆ చనిపోయిన లేడీ ఉంది కదా తన పక్క ఆ పాయింటర్ ని చూపించి లాక్ వేసి ఓటేస్తారు. కానీ ఆ ఎలక్ట్రిక్ షాక్ ఆ బాడీకి తగలకుండా ఇంకేదో ర్యాండమ్ పర్సన్ కి తగిలి వాడు చనిపోతాడు. ఓకే ఓటేస్తేనే కదా చనిపోతారు, ఒకవేళ ఓటే వేయకపోతే ఎవరు చనిపోతారు అని చెప్పి వాళ్ళందరూ గుమ్మున ఉంటే ఈసారి కూడా ఏదో ఒక ర్యాండమ్ పర్సన్ కి తగిలి చనిపోతాడు. సో ఓటేసినా సస్తాన్నారు, ఓటు వేయకపోయినా సస్తాన్నారు. సో మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ చంపేందుకు ఒక 5-6 మందిని సెలెక్ట్ చేసుకుందాం. ఒకరికి 2 నిమిషాలు అనుకుంటే కూడా 5 మందికి 10 నిమిషాలు వస్తుంది కాబట్టి ఆ 10 నిమిషాల్లో మనం దీని నుంచి ఎలా బయటపడేది, ఎలా తప్పించుకునేది అని చెప్పి ఆలోచిద్దాం అంటాడు. ఐడియా ఏమో బానే ఉంది, బట్ ఎవరిని చంపేది అని చెప్పి ఎవరు డిసైడ్ చేసేదంటే నా కంటికే 60 దాటిన వాళ్ళు ఒక 4-5 మంది కనిపిస్తున్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళని పంపించేద్దాం. ఆ గ్యాప్ లో మనం ఏం చేద్దామో ఆలోచిద్దామంటే ఆబ్వియస్లీ కొందరేమో ఒప్పుకుంటారు, మరికొందరేమో ఒప్పుకోరు, అలా మిక్స్డ్ కమెంట్సే వస్తుంది. బట్ లాస్ట్ కి వాడు చెప్పేదే జరుగుతుంది. ఫస్ట్ ఈ తాతనే లేపేద్దామని చెప్పి డిసైడ్ చేస్తారు. కానీ తాత మాత్రం వద్దు వద్దు అని చెప్పి వేడుకుంటాడు, కానీ లాస్ట్ కి వదలరు అనమాట. ఇంకా ఉన్న టైం ని వేస్ట్ చేయకూడదు కాబట్టి మీరు ఈ ప్లేస్ కి రాకముందు ఇంకేమన్నా గుర్తుందా అని అడిగితే వాళ్ళ ఒకరు మొగాలు ఒకరు చూసుకుంటారు, ఎవరికి ఏం గుర్తులేదు, కానీ ఒకే ఊడికి మాత్రం గుర్తుందంట.
వాడు హైవేలో కార్లో వెళ్తాంటే ఫస్ట్ ట్రాఫిక్ జామ్ అయిందంట. ఆ తర్వాత జనాలందరూ దేన్నో చూసి భయపడి పరిగెత్తేసరికి వాడు కార్ నుంచి బయటకు వచ్చి పరిగెత్తన్నాడు. బట్ సడన్ గా మొత్తం చీకటైపోయి అదేదో వచ్చి మా అందరినీ పైకి లాక్కెళ్ళిపోయింది. కాసేపు తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఒక చీకటి గదిలో కొన్ని వందలాది బాడీస్ ఉన్నాయి. అవి హ్యూమన్ బాడీసే, బట్ వాళ్ళు అన్కాన్షియస్ లో ఉన్నారా లేకుంటే చనిపోయినారా అని చెప్పి అర్థం కాలేదు. వీటన్నిటిని నాతో పాటు ఇంకొక పర్సన్ కూడా ఉన్నాడు. వాడు చూసాండే, బట్ అదే టైంకి అదేదో గ్యాస్ వచ్చేసరికి మేమందరం అన్కాన్షియస్ అయిపోతుంది. ఆ తర్వాత లేచి చూస్తే ఇక్కడ నన్ను అంటాడు. వాడి కారు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న తర్వాత జనాలందరూ పరిగెత్తేసరికి వాడు వాళ్ళతో పాటు పరిగెత్తినాడు. సడన్ గా చీకటి మొత్తం అయిపోయింది. ఏదో వచ్చి వాళ్ళను పైకి లాగేసింది అని చెప్పినాడు కదా. అంతవరకు సేమ్ అదే విషయాన్ని ఇంకో ఇద్దరు ముగ్గురు కూడా చెప్పేసరికి వాడు చెప్పేది నిజమేని చెప్పి వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు. సరే, ఆ చీకటి గదిలో నీతో పాటు ఇంకెవడో ఉన్నాడు అని చెప్పినావే, వాడు మనిషే కదా, వాడు ఈ ప్లేస్ లో ఉన్నాడా లేదని చెప్పరా అంటే వాడు అందరి మొగాలు చూసిన తర్వాత వాడు లేదు అని చెప్పి చెప్పేస్తాడు. నేనైతే ఈ స్టోరీని మీకు నిమిషంలో చెప్పేసి, కానీ వాడు ముక్కి 6 నిమిషాలు చెప్పినాడు కాబట్టి పాపం వయసైన వాళ్ళలో 3 చనిపోయింటారు. ఇంకెవరికైనా ఏదైనా గుర్తుందని అడిగితే అందరూ గమ్మునుంటారు. కానీ ఒకే ఒక పెద్దాయన మాత్రం నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, నేను సేమ్ ఆ పిల్లోలాగే కార్లో వెళ్తాంటే జనాలందరూ పరిగెత్తేసరికి నేను పరిగెత్తి సడన్ గా చీకటి అయిపోయి అదేదో వచ్చి మమ్మల్ని పైకి లాక్కెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ పిల్లోడు చెప్పినట్టే నేను ఆ చీకటి గదిలో ఉండి ఆ పిల్లోని చూసి, అదే కాకుండా నా దగ్గరికి కొన్ని ఏలియన్స్ వచ్చింది. అవి చూసేందుకు పచ్చగా పొడుగా ఉన్నాయి. నాకు తెలిసి అవి చైనీస్ లోనో జాపనీస్ లోనో మాట్లాడతానని చెప్తేనే వాళ్ళు ఈజీగా కనిపెట్టేస్తారు. ఆయన చనిపోకుండా ఉండేందుకు ఏదో సొల్లు చెప్తాడు నీ. ఇంకా అమెరికాకు వచ్చే ఏలియన్స్ జాపనీస్ నేర్చుకుని వస్తుంది అంతే, వాయిని కూడా చంపేస్తారు. ఆ తర్వాత సొల్యూషన్ వెతకుండా ఎవరిని చంపేది అని చెప్పి వెతుకుతా అంటే వీడు నెక్స్ట్ ఆ లేడీ ఉంది కాబట్టి ఆ లేడీని అంటాడు. యాక్చువల్లీ వాడు చెప్పింది 60+ ఉన్న వాళ్ళని, బట్ తనకి ఇంకా 52నే కాబట్టి తను లెక్కలోకి రాదనమాట. అయినా కూడా వాడు తన్నే టార్గెట్ చేసి, సరే అంటే మరి మీ హెయిర్స్ ఎందుకు వైట్ గా ఉన్నాయంటే తనకేదో క్యాన్సర్ అంట, ఆ ట్రీట్మెంట్ వల్లే తనకు అలా అయింది అని చెప్పి చెప్తుంది. ఓ క్యాన్సరా, అట్లయితే త్వరగానే చచ్చిపోతారు కదా అంటే లేదంట, ట్రీట్మెంట్ తీసుకునింది కాబట్టి ఇప్పుడు రికవర్ అయిపోయింది అని చెప్తే, అయినా కూడా మళ్ళీ క్యాన్సర్ వచ్చి అప్పుడు సఫర్ అయి చనిపోయేదానికి బదులు ఇప్పుడే ఈజీగా చనిపోండా, ఆల్రెడీ హాఫ్ సెంచరీ కొట్టేస్తున్నారు కాబట్టి ఇంకేం కావాలని అడిగేసరికి ఆ విషయానికి వాళ్ళందరూ ట్రిగర్ అయిపోతారు. ఏంది ఇప్పుడు 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరినీ చంపిన తర్వాత 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరినీ చంపుతావా, నెక్స్ట్ 30 ఏళ్ళ, ఇప్పుడు నాకు 42 ఏళ్ళు రా, నెక్స్ట్ నన్ను చంపేస్తావేమి అడిగేసరికి, అవునా కావాలంటే నిన్ను కూడా చంపేస్తా, ఇప్పుడు ఏంది అని చెప్పి సిచ్యువేషన్ మర్చిపోయి నోరు వదిలేసరికి ఇంకా వాళ్ళందరూ కలిసి వాడిని చంపేస్తారు. ఇప్పటి నుంచి వీళ్ళు ఏజ్ ని కంపేర్ చేసి చంపరనమాట. ఫస్ట్ మనమందరం ఈ ప్లేస్ లో ఉన్నామంటే ఏదో ఒక కారణం ఉంటుంది కాబట్టి ఆ కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటే మన గురించి మనం తెలుసుకోవాలి కనుక మీ గురించి మీరు ఎవరన్నా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు అని చెప్పేసరికి ఈ లేడీ స్టార్ట్ చేస్తుంది. తను కాలిఫోర్నియాలో పుట్టి పెరిగి బయటికి వెళ్ళి మంచిగా చదువుకొని ఒక మంచి జాబ్ కూడా కొట్టింటుంది. ఇప్పుడు తనకి 36 ఇయర్స్ అంట, బట్ ఎందుకో తెలియదు ఇప్పటి వరకు తనకు మ్యారేజ్ చేసుకోవాలని థాటే రాలేదు కాబట్టి అట్లే సింగిల్ గానే ఉండిపోతుందని చెప్తా అంటే అదే టైంకి 2 మినిట్స్ కూడా అయిపోతా ఉండేసరికి వెంటనే చెప్పి ఫినిష్ చేస్తుంది. సరే టైం అయింది ఇంకా ఏమరా ఎవరు పర్లేదంటే పాపం తన స్టోరీని అంత ఎనర్జెటిక్ గా చెప్పింది కదా, ఆ లేడీనే చంపేస్తారు. ఒక మనిషిని చంపేసిన తర్వాత కొంటి సాకులు వేరే, ఇట్స్ ఓకే తనకు పిల్లలు లేదు కదా అని, రే సంపాలనుకుంటే చంపేంద్రా, ఇట్లాంటి సాకులంతా చెప్పదనరా. ఓకే నెక్స్ట్ ఎవరు మాట్లాడతారంటే పెద్దగా ఎవరు ముందుకు రారు. సో వీడు మాత్రం వాలంటరీగా ముందుకు వచ్చి మాట్లాడతాడు. వాడి పేరు క్రైగ్, పక్కనున్నది వాడి వైఫ్ అంట, బట్ వాడి వైఫ్ ఎలా కోఇన్సిడెంటల్ గా వాడి పక్కన వచ్చింది అని చెప్పి వాడికి కూడా ఐడియా లేదు కాబట్టి మీకు ఈ ప్లేస్ లో తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారని అడిగితే మోస్ట్లీ అందరూ స్ట్రేంజర్సే కాబట్టి ఎవరికి ఎవరు తెలియదు అనమాట. ఒక్క వీళ్ళిద్దరు తప్ప, అంటే హస్బెండ్ వైఫ్ కాదు, ఒకప్పుడు ఇద్దరు కలిసి పనిచేసింటారు కాబట్టి కో వర్కర్స్ అనొచ్చు. సరే మొత్తానికి వీడేం చెప్పొస్తాడంటే పక్కనున్నది వాడి వైఫ్ కదా, మీరెవరన్నా నా వైఫ్ అని చెప్పాలనుకుంటే తనకు బదులు నన్ను చంపండి అని చెప్పి ఒక త్యాగిలా మాట్లాడేసరికి వాళ్ళు సరే అంటారు. ఇంకా నెక్స్ట్ వాడినే చంపేస్తారేమో అని చెప్పి నేను అనుకుంటే కానీ సంబంధమే లేని అవ్వని చంపేస్తారు. అరే ఏంట్రా ఇది? ఆ తర్వాత ఇక్కడ క్యాప్ వేసుకున్నాడు కదా, వాయిని మాట్లాడమంటారు. బికాస్ వాయిని చూస్తేనే మనకే తెలుస్తుంది వాయిన అమెరికన్ కాదు, ఏదో కంట్రీ నుంచి మైగ్రేట్ అయి వచ్చినాడు ని. సరే నీ గురించి ఏమన్నా చెప్పు బ్రో, ఫస్ట్ నువ్వు ఈ కంట్రీకి లీగల్ గానే వచ్చినావా అని అడిగితే పాపం వాయినకి ఇంగ్లీష్ కూడా రాదనమాట. అప్పుడే వెనకాల ఉన్న అమ్మాయి స్పానిష్ లో మాట్లాడి మీరు లీగల్ గానే ఈ కంట్రీకి వచ్చినారా అని అడిగితే వాయన కూడా నిజాయితీగా లేదు అని చెప్పి ఒప్పుకునేస్తాడు. హ్యూమన్ సైకాలజీ ఎట్లుందో చూడండి, ఫస్ట్ వాయన ఈ కంట్రీకి చెందినవాడు కాదు అని చెప్పి ఆ కారణంతో ద్వేషిస్తారు. ఆ తర్వాత మనం మాట్లాడేటప్పుడు వాడికి
ఒక ట్రాన్స్లేటర్ ఉంటేనే వాడు మనతో కమ్యూనికేట్ చేయగలంటే అలాంటోడు మనకు అవసరమా అనే ఒక థాట్కి వచ్చి వాడిని చంపేద్దామని చెప్పి డిసైడ్ అయిపోతారు. ముఖ్యంగా ఈ ముసలోడే ఎక్కువ ఎగురుతాడు. ఇంకా టైం కూడా అయిపోయింది కాబట్టి వాయిన్నే చంపేస్తారేమో అనుకుంటాం. బట్ లక్కీగా వాయన కాదనమాట, ఎవరో ర్యాండమ్ అమ్మాయిని చంపేస్తారు. ఆ తర్వాత అదే గుంపులో ఒక పోలీస్ ఆయన ఉన్నాడనమాట. వాయన అదే గుంపులో ఉన్న ఒక రౌడీ లాంటి ఒకని ఐడెంటిఫై చేసి వాడి పేరు ఊరు మొత్తం చెప్పేస్తాడు. అంత ఖచ్చితంగా ఎలా తెలుసంటే వాడి గర్ల్ ఫ్రెండ్ ని చిత్రహింసలు పెట్టి చాలా దారుణంగా అబ్యూస్ చేసింటాడు. ఆ కేసుని వీనే హ్యాండిల్ చేసింటాడు అనమాట. ఇప్పుడు జనాలందరూ ఏమనుకుంటారు, వీడు అనవసరంగా ఒక అమ్మాయిని అబ్యూస్ చేసినాడు కాబట్టి వీడు మంచోడు కాదు అని తెలిసేసరికి నెక్స్ట్ వాడిని లేపేస్తారు. ఫస్ట్ ఏజ్ ని కంపేర్ చేసి చంపేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళ గుణం అంటే వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని చెప్పి దాన్ని బేస్ చేసి చంపుతారంట. కాదు, నాకు తెలియక అడుగుతున్నా, ఈ కాలంలో ఎవడు మంచోడు ఉన్నాడని. ఆ విషయం వాళ్ళకు కూడా అర్థమైపోయింది కాబట్టి దీన్ని బేస్ చేసి వద్దు అని చెప్పి డిసైడ్ అవుతారు. అట్లా మాట్లాడుతుంటేనే 2 నిమిషాలు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఒక ముస్లిం లేడీ చనిపోతుంది. చనిపోయిందంటే నార్మల్ గా చనిపోలేదు కదా, ఎవరన్నా ఓటేసింటేనే చనిపోయి ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు మైనారిటీని టార్గెట్ చేసి చంపేస్తున్నారు. ఒక చిన్న నోట్ గైస్, మైనారిటీ అంటే ముస్లింసే కాదన్నమాట, ఎవరైతే పాపులేషన్ లో తక్కువ ఉంటారో వాళ్ళని కూడా మైనారిటీ అని అంటారు. దాన్ని అర్థం చేసుకున్న వీడు, సరే గైస్ నాకు ఒక ఐడియా వచ్చింది, ఎట్లా మీరు టార్గెట్ చేసి మైనారిటీ పీపుల్ ని లేపేస్తున్నారు కదా, నెక్స్ట్ మేమే మైనారిటీ అంటే బ్లాక్ పీపుల్ ఉన్నాం కదా, మమ్మల్ని లేపేయండా, మీరు సుఖంగా బతుక్కోండి అని చెప్పి ఎక్కడ వాడిని చంపేస్తారేమో అని చెప్పి ముందుగానే ఓపెన్ అయిపోతాడు. దీన్నే రేసిజం అంటారు. అప్పటికి అక్కడ ఉన్న వైట్ పీపులే చెప్తారు, అట్లంతా ఏం లేదులే బ్రో, నువ్వు జస్ట్ బ్లాక్ గా ఉన్నంత మాత్రాన నిన్నేం చంపేయంలే అని చెప్పి వాడిని కూల్ డౌన్ చేసేలాగే మాట్లాడతారు. కానీ ఆ పోలీస్ అయినా మాత్రం ఎన్నేళ్లుగా ఆయన రేసిస్ట్ బుద్ధిని దాచుకున్నాడో తెలియదు కానీ ఇప్పుడు ఓపెన్ అయిపోతాడు. అవునరా, ఇప్పుడు మీరు బ్లాక్ గా ఉన్నంత మాత్రాన మీకు ప్రివిలేజ్ ఇచ్చి మిమ్మల్ని కాపాడలేమే, అది మీ కర్మరా అని చెప్పి ఓపెన్ గా మాట్లాడేసరికి నెక్స్ట్ వాయిని చంపేస్తారు. సరే గైస్, జరిగిందేమో జరిగిపోయింది. రేసిజం, ఏజ్, క్యారెక్టర్ ఇవన్నీ పక్కన పెడేసి ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఎలా తప్పించుకునేదో ఆలోచిద్దామా అని అడిగేసరికి వాళ్ళు ఒప్పుకొని ఎలా అని చెప్పి ఆలోచిస్తారు. స్టార్టింగ్ లో వీళ్ళేం ట్రై చేసింటారు, ఎవరికి ఓట్ వేయకుండా గమ్మున ఉంటే అదే ఎవరో ఒక ర్యాండమ్ పర్సన్ ని సెలెక్ట్ చేసి చంపేసింది కదా, సో ఈసారి ఏం చేస్తారంటే వాళ్ళకు వాళ్ళే ఓట్ వేసుకుందాం అనుకుంటారు. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకు వాళ్ళే ఓట్ వేసుకునేకి కాదనమాట. సో వాళ్ళ పక్కనున్న పర్సన్ కి ఓట్ వేద్దాం అంటారు. అందరూ కరెక్ట్ గా పక్కనున్న పర్సన్ కి ఓట్ వేస్తే కరెక్ట్ గా సరిపోతుంది కాబట్టి ఎవరు చావరు. బట్ ఎవరో తప్పు చేయడం వల్ల వీడు చచ్చిపోతాడు. ఇట్స్ ఓకే గైస్, మళ్ళీ ట్రై చేద్దాం. బట్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండా, మీ పక్కన అంటే మీకు రైట్ సైడ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఓటేయండా. ఇన్ కేస్ మీ పక్కనున్న పర్సన్ చనిపోయి ఆ ప్లేస్ ఖాళీగా ఉంటే ఆ పక్కనున్న పర్సన్ కి వేయండి అని చెప్పేసరికి వాళ్ళందరూ వేస్తారు. అన్ని కరెక్ట్ గానే జరుగుతుంటుంది. కానీ వీడున్నాడు కదా, వీడు వాడి రైట్ సైడ్ ఉన్న పర్సన్ కి వేయకుండా దూరంగా ఉన్న ప్రెగ్నెంట్ అమ్మాయికి వేస్తాడు. ఆల్రెడీ తన లెఫ్ట్ సైడ్ లో ఉన్న పర్సన్ తనకు ఒక ఓట్ వేసింటాడు కాబట్టి ఇప్పుడు వీడు ఇంకో ఓట్ వేయడం వల్ల తను ఖచ్చితంగా చనిపోతుంది కదా, అదే వాడి ప్లాన్. దాన్ని చూసిన మనోడు వెంటనే వాడి ఓట్ ని వాడికేస్తాడు. ఆల్రెడీ వాడికి ఓటు పడి ఉంటుంది కాబట్టి మనోడు కూడా వేయడం వల్ల వాడికి ఇప్పుడు 2 ఓట్లు అనమాట. అదే కాకుండా ఆ ప్రెగ్నెంట్ అమ్మాయికి వాడేసిన ఓటు వల్ల 2 ఓట్లు కాబట్టి ఇప్పుడు ఇద్దరికి 2 కదా, సో ఇద్దరిది టైలో వచ్చి ఆగుతుంది. వెంటనే మనోడి ఓట్ ని మళ్ళీ వాడికి వేసేసరికి వాడు సస్తాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాక వాళ్ళు తనకలాడుతుంటే అప్పుడే మనోడు అన్ని విషయాల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే, అన్ని బానే ఉంది, బట్ వాడెందుకు ఆ ప్రెగ్నెంట్ అమ్మాయికి ఓటేసి చంపేద్దాం అనుకున్నాడంటే ఈ విషయాన్ని కొంచెం డీప్ గా ఆలోచిస్తే అర్థమవుతుంది. స్టార్టింగ్ లో ఈ రూమ్ లో మొత్తం 50 మంది ఉన్నారు కదా, మధ్యలో ఒక 10-12 మంది చచ్చిపోతే కూడా రౌండ్ ఫిగర్ గా ఒక 40 మంది ఉన్నారు అనుకుందాం. ఆ 40 మందిలో ఈ చిన్న పాప అలాగే ఒక ప్రెగ్నెంట్ అమ్మాయి ఉందంటే ఖచ్చితంగా మానవత్వం ఉన్నోడు ఎవడైనా వాళ్ళిద్దరే బతకాలని చెప్పి కోరుకుంటారు. లేదు వాళ్ళిద్దరిలో కూడా ఒక్కరే బతుకుతారంటే ఆబ్వియస్లీ ఆ ప్రెగ్నెంట్ అమ్మాయికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి మనకు కూడా తెలిసిందే. అలాంటప్పుడు మనం ఇక్కడ ఎంత వాగ్దానం చేసినా ఎంత కష్టపడి పోరాడినా లాస్ట్ గా ప్రెగ్నెంట్ అమ్మాయే బతికి బయటికి వెళ్తుంది అని తెలిసేసరికి అదేదో మనమే అమ్మాయిని ఫస్ట్ చంపేసి ఆ తర్వాత అందరికి ఈక్వల్ ఛాన్సెస్ వస్తుంది కదా అనే ఒక కకృతి బుద్ధితోనే తన్ని చంపేందుకు ట్రై చేసింటాడు. అందుకే మనోడు చంపేస్తుంటాడు అనుకోండా. బట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మళ్ళీ మిక్స్డ్ కమెంట్స్ వస్తుంది. కొందరైతే ఆ ప్రెగ్నెంట్ అమ్మాయి అలాగే ఆ చిన్న పాపే ఖచ్చితంగా బతికి బయట వెళ్ళాలా అంటారు. మరికొందరైతే అందరికీ జీవించే హక్కు ఉంది కదా, అలానే నాకు కూడా జీవించే హక్కు ఉంది కాబట్టి నేనెందుకు ఇంకొకరి కోసం నా ప్రాణాలని వదులుకోవాలని చెప్పి కొంచెం సెల్ఫిష్ గానే మాట్లాడతారు. ముఖ్యంగా వీడు అలాగే ఈ ముసలోడు. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే ఈ ముసలోడే ఎక్కువ చేస్తుంటాడు. ఆల్రెడీ ఏదో సీన్ లో కూడా వీని నోటీస్ చేసాం కదా. ఇంకా టైం కూడా అయిపోయింది కాబట్టి ఇద్దరికి టైలో వచ్చి ఆగుతుంది. ఒకటి ఆ చిన్న పాపకు, ఇంకొకటి తన పక్కనున్న ఒక ఓల్డ్ లేడీకి. ఆ పాప మీద తెలిసేసినారా తెలియకేసినారా తెలియదు, లాస్ట్ గా ఓల్డ్ లేడీనే చనిపోతుంది. రే చిన్న పాపని టార్గెట్
టార్గెట్ చేసి చంపుతున్నారే మీరు మనుషులారా అని అడిగితే తను చిన్న పాపే కానీ మంచి పాపేనా, ఏ పాపా నువ్వు మంచి పాపేనా, మీ అమ్మా నాన్న మాట వింటావా, ఫస్ట్ నువ్వు స్కూల్లో బాగా చదువుతావా అని అడిగితే బాగానే చదువుతుందంట, బట్ అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ కాదు అని చెప్పి తను నిజాయితీగానే ఒప్పుకుంటుంది. వాడి దృష్టిలో ఆ పాపకు ఫస్ట్ ర్యాంక్ రాలేదు కాబట్టి తన అవసరం లేదనమాట. అదే వాడి పాయింట్ ఆఫ్ వ్యూ. యాక్చువల్లీ ఇన్ని క్వశ్చన్లు అడిగింది కూడా వీడే. ఇప్పటికే 3 సార్లు నోటీస్ అయినాడు. ఇంకొకసారి నోటీస్ అయితే ముసలోడికి సావే. ఇంకా టైం కూడా అయిపోయింది కాబట్టి మళ్ళీ టై అవుతుంది. ఎవరెవరికి రా అంటే ఆ ప్రెగ్నెంట్ అమ్మాయికి అలాగే ఆ చిన్న పాపకి ఏదో ఒక గ్రూప్ కావాలనే టార్గెట్ చేసి మరీ ఓటేస్తున్నారు. అదే టైంకి వెనకాల ఉన్నవాడు సంపేండి వీళ్ళిద్దరిని సంపేండి అప్పుడే మనకు ఛాన్స్ వస్తుంది అని చెప్పి ఇంతసేపు సైలెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు ఎగిరింటాడా? వెంటనే మంచోళ్ళందరూ కలిసి వాడికి ఓట్లు గుద్దేసరికి వాడు చచ్చిపోతాడు, వీళ్ళిద్దరూ బతికిపోతారు. సరే ఎవరన్నా వాలంటీర్స్ ఉన్నారని అడుగుతాడు. వాలంటీర్స్ అంటే సచివాలయానికి కాదు, చచ్చిపోయేందుకు. చుట్టూ చూస్తే ఒకే ఒక పిల్లోడు మాత్రం ముందరకు వచ్చి నే వాలంటరీగా చనిపోతా అంటాడు. రే నీ వయసు ఎంతరా అంటే 16 ఏళ్ళంట. చూడు తమ్ముడు, ఆ వయసులో తీసుకునే నిర్ణయాలని ఆవేశంలో తీసుకుంటామే తప్ప ఆలోచించి కాదు, నువ్వు గమ్మునా ఉంటా అంటే వీళ్ళిద్దరూ మాత్రం వదలనంటున్నారు. అరే ఒక మైనర్ చనిపోతానడే, అది కూడా మన వల్ల చనిపోతానడే, ఎందుకు కనుక్కుందామనే ఒక మైండ్ సెట్ కూడా లేకుండా ఓహో చచ్చిపోతానడా, సస్తే సావనిలే అంటే ఉంటారు. ఇంకా వాడు కూడా సర్కిల్ వదిలేసి బయటికి వచ్చి చనిపోదాం అనుకుంటే అప్పుడే ఆ పెద్ద మనిషి వద్దు తమ్ముడు నీకు ఇంకా లైఫ్ ఉంది కాబట్టి నీకు బదులు నేను చనిపోతా అని చెప్పి వాయినే బయటికి వెళ్ళి చనిపోతాడు. నిజంగా ఈ ముసలోడుకున్న జీకే ఇంకెవ్వరికి ఉండదు గైస్. ఆ పిల్లోడు చనిపోదాం అనుకుంటే ఆ పెద్ద మనిషి వాయిని ఆపి వాడికి బదులు వాయిన్ చనిపోయింటాడు. అంత సాక్రిఫైస్ చేసే గతి లేనప్పుడు మూసుకొని ఉండాలి కదా. ఆ పిల్లోని చూసి తమ్ముడు నువ్వు ఇంకా చనిపోవాలనే అనుకుంటున్నావరా అంటే వాడు కూడా అవుననే అంటాడు. కనీసం ఎందుకు చనిపోతున్నావో అదన్నా చెప్పరా అని చెప్పి మిగిలిన వాళ్ళు అడిగితే వాడికి వాడి స్వార్థం కోసం మిగిలిన వాళ్ళని చంపడం ఇష్టం లేదంట, అందుకే చనిపోతాను అని చెప్పి ఆ సర్కిల్ నుంచి బయటికి వచ్చి చనిపోతాడు. ఆ తర్వాత ఎందుకో ఏమో తెలియదు కానీ వాళ్ళలో కొందరు మాత్రం అక్కడున్న మిలిటరీ సోల్జర్ పక్కే చూసి మా కోసం నీ ప్రాణాల్ని సాక్రిఫైస్ చేసేరా అన్నట్టే చూస్తుంటారు. అతనికి కూడా ఆ విషయం అర్థమైనట్టుంది. చూడండిరా నేను మీకోసం రెండేళ్లు ఆఫ్ఘనిస్తాన్ లో రాత్రి పగలు కష్టపడి ఇప్పుడే 2 days బ్యాక్ ఇక్కడికి వచ్చినాను. నా కోసం నా వైఫ్ ఉంది, 7 నెలల పాప ఉంది, తను ఇంకా నేను చూడనే లేదురా, తన కోసమేరా వెళ్తానను, నేను మాత్రం ఇక్కడ సావను అని చెప్పేసరికి వాళ్ళు కూడా అర్థం చేసుకుని మేము నీకు ఓటేమో అంటారు. సరే ఇంకెవరన్నా వాలంటీర్స్ ఉన్నారని అడిగితే ఒక లేడీ ముందరకు వస్తుంది. లాస్ట్ ఇయర్ తన కొడుకు బైక్ యాక్సిడెంట్ లో చనిపోయినాడంట, ఇంకా వాళ్ళు లేకుండా నేనేం చేసేది అని చెప్పి తను బయటికి వెళ్ళి చనిపోతుంది. ఆ తర్వాత మధ్యలో దేవుడి టాపిక్ వచ్చేసరికి కొందరేమో దేవుడు ఉన్నారు అంటారు, మధ్యలో వీడు మాత్రం దేవుడు లేదు ఏం లేదు, మీరు అంతగా పూజించాలనుకుంటే ఇక్కడ ఒక లేజర్ బీమ్ ఉంది కదా దాన్ని పూజించండిరా, అదేరా మనల్ని చంపకుండా చూసుకునేది. ఇంకా దేవుడిని కంటికే కనిపించిన దేవుడిని మీరు ఇంకా ఎన్ని రోజులురా గొర్రెల్లాగా నమ్ముతారు అని చెప్పి వాళ్ళందరినీ ఓవరాల్ గా పాయింట్ అవుట్ చేసి మాట్లాడేసరికి వాళ్ళందరూ అఫెండ్ అయ్యి వాడికి ఓటేసే చంపేస్తారు. ఫస్ట్ వయసుని చూసి టార్గెట్ చేస్తారు, ఆ తర్వాత క్యారెక్టర్ ని, ఆ తర్వాత మైనారిటీస్ ని, ఇప్పుడు లాస్ట్ కి పిల్లలంట. ఎవరికైతే ఎక్కువ పిల్లలు ఉంటారో వాళ్ళని బతకనిద్దామని చెప్పి ఎవరో కాదు ఈ ముసలోడు అంటాడు. ఎందుకంటే వాడికి 7 మంది పిల్లలు ఉన్నారంట. అట్లయితే ఒకడు నాకు 16 మంది అంటే ఇంకొకడు 30 మంది అంటాడు. సో ఈ సిచ్యువేషన్ లో ఎక్కువ మంది పిల్లలు ఉంటే వాళ్ళ పేరెంట్స్ బతికే ఛాన్స్ ఉంది, అదంతా లెక్కలోకి రాదనమాట. ఎందుకంటే ఈ రోజు పిల్లలు రేపు పెరిగి పెద్దయి వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళు పిల్లల్ని కంటారు కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు కాబట్టి దాన్ని దీన్ని పోల్చొద్దు అంటారు. కానీ సడన్ గా వీడెందుకు ఆ లేడీని టార్గెట్ చేసి నువ్వేం చేస్తావు, నీకు ఎంతమంది పిల్లలు, నీ హస్బెండ్ ఏం చేస్తాడు అని చెప్పి గుచ్చి అడిగేసరికి తను కూడా తన గురించి చెప్తుంది. నాకు తెలిసి తను ఒక్కటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా ఎక్కువ కష్టపడి ఉంటుంది. వాళ్ళ నానేమో డ్రగ్ అడిక్ట్, వాళ్ళ అమ్మకేమో హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల తను ఒక్కటే తన 4 సిబ్లింగ్స్ ని చిన్నప్పటి నుంచి కష్టపడి చదివించి పెంచి పెద్ద చేసి ఉంటుంది. ఆ తర్వాత తను స్కాలర్షిప్ లోనే చదివి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి 3 years కంట్రీని వదిలేసి బయటికి వెళ్ళి నేపాల్లో అక్కడ సర్వీస్ చేసి మళ్ళీ ఇక్కడికే వచ్చి సెటిల్ అయింటుంది. సరే అక్క మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు, మీకు పిల్లలు ఉన్నారా, ఉంటే ఎంతమందిని అడిగితే ఒకే ఒక కూతురు మాత్రమే ఉంది, బట్ నాకు హస్బెండ్ లేదు వైఫ్ ఉంది అంటుంది. బికాస్ తను ఒక లెస్బియన్ అనమాట. తను ఇంతసేపు ఒక మోటివేషనల్ స్టోరీ చెప్పింది కదా, అది బుర్రకెక్కలావానికి. తను ఒక లెస్బియన్ అని చెప్పగానే దాన్ని పడేస్తాడు. మీలాంటి వాళ్ళు ఉండబట్టే సొసైటీ రోజు రోజుకి పాడైపోతుంది, మీ వల్ల నీ కూతురు లైఫ్ కూడా స్పాయిల్ అయిపోతుంది. ఎట్లో దేవుడు కరెక్ట్ గా నిన్ను ఈ ప్లేస్ కి తీసుకొచ్చి ఇక్కడ చావనిస్తాడు అని చెప్తే అదే టైంకి టైమర్ కూడా తగ్గుకుంటా వస్తుంది. కొంపదీసి తన్నే చంపేస్తారేమో అని చెప్పి నేను అనుకుంటే బట్ అంత ఆరోగ్యంట్ గా మాట్లాడినా వాడినే చంపేస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రెసెంట్ లో ఉన్న ప్రాబ్లం ని వదిలేసి ఫ్యూచర్ లో వచ్చే ప్రాబ్లం కి ఇప్పుడే సొల్యూషన్ వెతుకుతుంటారు. అంటే ఇప్పుడు వీళ్ళందరికీ తెలిసిపోయింది ప్రతి 2 నిమిషాలకు ఒకసారి ఎవరో ఒకరు చనిపోతున్నారు అని. అలాంటప్పుడు లాస్ట్ కి వచ్చేసరికి లాస్ట్ కి ఇద్దరు మాత్రమే మిగులుతారు కదా, ఆ ఇద్దరు ఒకరికొకరు ఓటేసుకుంటే అప్పుడు టైలోనే ముగుస్తుందే తప్ప ఎవరు గెలవరు కదా అంటాడు. అప్పుడు వీడేం చెప్తాడంటే ఆ సిచ్యువేషన్ లో ఇద్దరు ఓటేయాల్సిన అవసరం లేదు, ఎవరన్నా ఒక్కరు ఓటేసినా చాలు, ఓటు వేయని వాళ్ళు చనిపోతారు. ఒకవేళ అలా వద్దనుకుంటే చనిపోవాలనుకున్న పర్సన్ జస్ట్ ఆ సర్కిల్ నుంచి బయటికి వస్తేనే చాలు వాళ్ళు ఈజీగా చనిపోతారు అంటాడు. ఇంకా టైం కూడా అవుతా వస్తుంది
కాబట్టి ఎవరిని టార్గెట్ చేసినారు అని చూసా ఉంటే ఆ కోవర్కర్స్ ఉన్నారు కదా వాళ్ళిద్దరిని టార్గెట్ చేసి ఇద్దరికి టై వచ్చేలా చేసింటారు. ఇలాంటి టైంలో మిగిలిన వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరికైనా ఓట్లు ఎక్కువ వేసి చంపచ్చు, లేకుంటే బయట వాళ్ళని కూడా ఎవరినైనా చూస్ చేసి చంపచ్చు. బట్ ఈ సిచ్యువేషన్ లో వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరికి ఓట్ వేయకుండా గమ్మున ఉండిపోతారు. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఇద్దరికి ఈక్వల్ ఓట్స్ వచ్చింది కదా, సో వాళ్ళిద్దరిని చంపేస్తుంది. ఈ ఇన్సిడెంట్ ద్వారా వీళ్ళందరికీ ఏం అర్థమవుతుందంటే ఖచ్చితంగా మొత్తానికి ఒక్క పర్సన్ మాత్రమే బతికి బయటికి వెళ్తారు. అలాంటప్పుడు వీళ్ళు స్టార్టింగ్ నుంచి కాపాడుతున్నదేమో ఆ చిన్న పాపని అలాగే ఆ ప్రెగ్నెంట్ అమ్మాయిని. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఆ ప్రెగ్నెంట్ అమ్మాయికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ఇప్పుడు ఆ చిన్న పాపని ఎలా చంపేది అని చెప్పి వాళ్ళు డిస్కస్ చేస్తాంటే మధ్యలో వీని లేపేస్తారు. ఇప్పుడు డిస్కషన్ కాస్త డబ్బు మీద పడుతుంది. అంటే ఎవరు ఎక్కువ సంపాదిస్తారు అని. దీన్ని స్టార్ట్ చేసింది ఆ ముసలోడు. బికాస్ వాడు బ్యాంక్ లో పనిచేసి బాగానే సంపాదిస్తాడు. అలాంటప్పుడు మిగతా వాళ్ళు కూడా అంతే సంపాదించలేరు కదా, సో వాళ్ళందరినీ ఎగతాళి చేస్తాంటే ఆ గ్యాప్ లో ఎవరో టార్గెట్ చేసి మరి ఆ అమ్మాయిని చంపేస్తారు. ఈ సీన్ లో మన హీరోకి అర్థమైపోతుంది ఆ ముసలోడు అలాగే ఆ జుట్టు ఎక్కువ ఉన్నవాడు ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని టార్గెట్ చేసి మరి చంపేస్తున్నారు అని. బికాస్ తను మనోళ్ళ పక్క అనమాట. ఫస్ట్ మనోళ్ళు ఎవరంటే ఎవరైతే ఆ ప్రెగ్నెంట్ అమ్మాయిని అలాగే ఆ చిన్న పాపని కాపాడదాం అనుకుంటారో వాళ్ళే మనోళ్ళు, మంచోళ్ళు. ఇది అర్థం చేసుకున్న మనోడు వెంటనే ఒక గ్రూప్ ని స్టార్ట్ చేసి చూడండి గాయస్, వాళ్ళు ఖచ్చితంగా ఆ ప్రెగ్నెంట్ అమ్మాయిని ఆ చిన్న పాపను చంపేందుకే ట్రై చేస్తారు. సో ఎవరైతే వాళ్ళిద్దరిని కాపాడదాం అనుకుంటారో వాళ్ళు నా గ్రూప్ లో జాయిన్ అవ్వండి అంటాడు. ఆల్రెడీ మనోళ్ళు ముగ్గురున్నారు కాబట్టి మొత్తం 9 మంది ఉంటే మనమే ఈ ప్లేస్ లో మెజారిటీని చెప్పేసరికి మిలిటరీ సోల్జర్, క్యాన్సర్ లేడీ అలాగే హ్యాండిక్యాప్ గాయ్ చేరేసరికి మొత్తం 6 మంది అవుతారు. అట్లా గ్రూప్ ని ఫామ్ చేసా ఉంటేనే టైం అయిపోయింది కాబట్టి లాస్ట్ కి ఇల్లీగల్ గా వచ్చినాడు కదా వాడికి అలాగే చిన్న పాపకి టై అవుతుంది. మేబీ వానికి భాష అర్థం కాకపోవచ్చు, కానీ ఆ అమ్మాయి బాధ అర్థమైంది కాబట్టి వదిలితే ఎక్కడ వీళ్ళే ఆ అమ్మాయిని చంపేస్తారేమో అని చెప్పి వాయన ఆ సర్కిల్ నుంచి బయటికి వచ్చి చనిపోతాడు. ఇప్పుడు వీళ్ళు కూడా గ్రూపింగ్ ని స్టార్ట్ చేస్తారు. ఈ జుట్టున్నోడు, ముసలోడు, నల్లోడు వీళ్ళు ముగ్గురు కలుసుకుని ఆ కపుల్ ఉన్నారు కదా హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళని కూడా మ్యానిపులేట్ చేసి వాళ్ళ పక్కకు లాక్కునేస్తారు. టైం కూడా అయిపోయింది కాబట్టి ఎవరికి ఓటేసినారు అని చూస్తే మళ్ళీ ఆ చిన్న పాపకు అలాగే ముసలోడికి ఎక్కువ వేసినట్టున్నారు. అందుకే వాళ్ళిద్దరికి టై అవుతుంది. వెంటనే ఈ జుట్టోడు టై అయింది కాబట్టి ఎవరికి ఓటైద్దండి, మా పక్క నుంచి ఒక లాస్ జరుగుతుంది, మీ పక్క నుంచి కూడా ఒక లాస్ జరుగుతుంది కాబట్టి పర్లేదని చెప్తాంటే వాడి మాటను కొందరు విన్నట్టే ఉంటారు. కానీ లాస్ట్ కి ఎవరు ఓట్ ని మార్చేసినట్టున్నారు. అందుకే ముసలోడు బకెట్ అనేస్తాడు. ఎందుకో వాడు వెళ్ళిన తర్వాత ఒక రకమైన ఆనందము. సరే ఎవర్రా ఓటు మార్చిందంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు కదా, దాంట్లో వైఫ్ మార్చేసి ఉంటుంది. ఆ విషయం వాళ్ళకి కూడా తెలిసిపోయేసరికి సరే అమ్మా నువ్వు మంచిదానివే, చిన్న పాపని చంపరు కదా, కనీసం ఈ ఒంటి చెయ్యోనన్నా చంపేందుకు హెల్ప్ చేయండి అని చెప్పి ఇంకొక అమ్మాయిని కూడా జాయిన్ చేసుకుని వాళ్ళందరూ కలిసి మనోన్నే చంపేస్తారు. ఇప్పుడు మనోల్ది మైనారిటీ, వాళ్ళది మెజారిటీ అనమాట. ఇంకా వాళ్ళందరూ కలుసుకుని నెక్స్ట్ మన ఆర్మీ సోల్జర్ ని లేపేద్దాం అనుకుంటే మన ఆర్మీ సోల్జర్ ఏం చెప్తాడంటే ఆ కపుల్ ఉన్నారు కదా హస్బెండ్ అండ్ వైఫ్, దాంట్లో వైఫ్ ని చంపేద్దాం అంటాడు. స్టార్టింగ్ సీన్ లో తన హస్బెండ్ ఏం చెప్పింటాడు, ఎవరైనా నా వైఫ్ ని చంపాలనుకుంటే ఫస్ట్ నన్ను చంపండి అంటాడు కదా. ఇప్పుడు మన ఆర్మీ సోల్జర్ ఏం చెప్తాడంటే నేను నీ వైఫ్ ని చంపను, నువ్వు జస్ట్ నా పక్క వస్తేనే చాలు అంటాడు. టైం వేరే అవుతుంది, వాడు వేరే ఇంకా డిసైడ్ అవ్వలేదు. లాస్ట్ 1 సెకండ్ ముందు వాడు ఓకే అంటాడో లేదు, వెంటనే అందరూ నల్లోడికి ఓటేయండి అని చెప్పేసరికి వాడిని చంపేస్తారు. పాపం జుట్టోడు గొర్రె అయిపోయా. సర్లే మొగుడు పిల్లలన్నాక అంత మాత్రం సాక్రిఫైస్ చేస్తారులే అని చెప్తాంటేనే అప్పుడే వాడికి ఇంకొక థాట్ వస్తుంది. ఈ ప్లేస్ కి 50 మెంబర్స్ వచ్చినారంటే 50 మెంబర్స్ కంప్లీట్ స్ట్రేంజర్స్ గానే వచ్చినారే గానీ ఏ ఒక్కరు పరిచయం లేదు, ఒక్క మీ ఇద్దరు తప్ప. అదే కాకుండా మీ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అంటున్నారు, అందులోనూ పక్కనే పడ్డారు కాబట్టి చూడబోతే ఇది కోఇన్సిడెంటల్ గా జరిగినట్లేదు. మేబీ మీరు హస్బెండ్ అండ్ వైఫ్ అనే సింపతిని యూజ్ చేసి బతికిపోదాం అనుకుంటున్నారా అని చెప్పేసరికి ఆ విషయం వినగానే మిగతా వాళ్ళకు కూడా అదే డౌట్ వస్తుంది. సో వాళ్ళు నిజంగానే హస్బెండ్ అండ్ వైఫ్ కాదని కనుక్కునేకి వాడు చదివిన స్కూల్ ఏమో తన దగ్గర అడుగుతారు, తన బర్త్డే ఏమో వాని దగ్గర అడుగుతారు, అట్లా ఏదో అడుగుతుంటే వాళ్ళు అన్నిటికీ చెప్తా వస్తారు. బట్ అవన్నీ కరెక్టే అని చెప్పి ఎవరికి తెలుసు. సో లాస్ట్ గా ఏం చేస్తారంటే వాడి పేరు అంటే ఆమె హస్బెండ్ పేరు ఏమని చెప్పి అడుగుతారు. మేబీ చాలా మంది నోటీస్ చేసిండకపోవచ్చు, బట్ వాడు స్టార్టింగ్ సీన్ లోనే వాడి పేరు క్రైగ్ అని చెప్పి పక్కన ఉన్నది వాడి వైఫ్ అని చెప్పి ఇంట్రో ఇచ్చింటాడు. ఇప్పుడు జస్ట్ వాడి పేరేంటో చెప్పుని అడిగితే ఇక్కడ బయటపడిపోతుంది యాక్చువల్లీ వాళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫే కాదనమాట. స్టార్టింగ్ నుంచి అందరినీ గొర్రెలు చేసుకుంటా వచ్చింటారు. ఇప్పుడు బయటపడిపోయేసరికి వాళ్ళందరూ కలుసుకుని వాడిని చంపేస్తారు. వెంటనే వాడు ఆ లెస్బియన్ అమ్మాయిని ఇంకో అమ్మాయిని వాళ్ళందరినీ పోగేసుకుని మనోళ్ళ పక్కన క్యాన్సర్ లేడీని చంపేద్దాం అనుకుంటే మనోళ్ళు కూడా దానికి ఆపోజిట్ గా ఓటేస్తారు. రిజల్ట్స్ ఏమో ఆ జుట్టోడికి, క్యాన్సర్ లేడీకి, సోల్జర్ కి, లెస్బియన్ లేడీకి అలాగే ఆ అమ్మాయికి 5 మందికి టైలో వచ్చి ఆగుతుంది. వీళ్ళందరూ కూడా కొంచెం మెయిన్ క్యారెక్టర్సే కాబట్టి ఎవర్రా చనిపోతారో అని చూస్తుంటే ఆ 5 మందిలో 4 చనిపోతారు, ఒక్క జుట్టోడు తప్ప. ఇప్పుడు ఆ ప్లేస్ లో మనకు తెలిసిన వాళ్ళు ఆ జుట్టోడు, మన హీరో అలాగే హస్బెండ్ అండ్ వైఫ్ లో వైఫ్ అలాగే వీళ్ళిద్దరు. ఇప్పుడు ఈ 2 గ్రూప్స్ లోనూ కలవకుండా ఉన్నది ఇద్దరే అనమాట. ఒకరు చర్చ్ ఫాదరు, ఇంకొకరు ఏజ్డ్ పర్సన్. జుట్టోడి పక్క మెజారిటీ లేదు కాబట్టి ఆ చిన్న పాపను చంపేందుకు చర్చ్ ఫాదర్ ని హెల్ప్ అడిగితే ఆయన వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరిని చంపేందుకు మనసు రాక వాయనే బయటికి వెళ్ళి చనిపోతాడు.
చనిపోతాడు. ఇప్పుడు ఆ జుట్టోడు మన హీరో దగ్గర కాంప్రమైజ్ వస్తాడు. చూడు బ్రో, నువ్వు ఎట్లయినా ఆ ప్రెగ్నెంట్ అమ్మాయినే బతికించేందుకు ట్రై చేశావు కాబట్టి దానికి ముందే ఆ చిన్న పాపను చంపేద్దాం. అదేమీ నేను ఫ్రీగా అడగట్లేదు. నువ్వు ఆ చిన్న పాపను చంపేసి నేను మా గ్రూప్ లో హస్బెండ్ వైఫ్ లో వైఫ్ ఉంది కదా, నేను తనని చంపేస్తా అంటాడు. మనోడు ఆ డీల్ కి ఒప్పుకున్న తర్వాత హీరో, ప్రెగ్నెంట్ అమ్మాయి, ఆ చిన్న పాప వాళ్ళు ముగ్గురు కలిసి ఆ లేడీకి ఓటేస్తారు. అట్ ది సేమ్ టైం ఆ లేడీ, జుట్టోడు ఆ చిన్న పాపకు ఓటేస్తారు. ఇంకా పర్సన్ కూడా ఆ చిన్న పాపకే ఓటేసి ఇద్దరు టైలో వచ్చి చనిపోతారు కాబట్టి అదే డీల్. బట్ ఎంత టైం అయినప్పటికీ ఆ పెద్ద మనిషి ఓటే వేయకపోయేసరికి లాస్ట్ గా ఆ లేడీ మాత్రమే చనిపోతుంది. యో ఎందుకే ఓటేయలేదని చెప్పి ఆ జుట్టోడు అరుసా అంటే ఇప్పుడే మన హీరో ఒక భారీ విషయాన్ని చెప్తాడు. యాక్చువల్లీ ఆయన ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఒక్క ఓటు కూడా వేయలేదంట. దాక్కొని లక్కులో బతికేసి ఉంటాడు. కానీ మన హీరో మాత్రం ఒకవేళ గేమ్ ని ఇట్లే ఆడలేమో, పార్టిసిపేట్ చేయకుండా ఎవరికి ఓటేయకుండా ఇట్లా ఆడితేనే మనం గెలుస్తామేమో, అందుకే ఆయన ఇంత దూరం వచ్చినాడేమో, మేబీ వానికి ఈ గేమ్ గురించి అన్నీ తెలిసినట్టుంది అని చెప్తా అంటే ఓహో అంత తెలుసా, అట్లయితే వాయనికే ఓటేసి తెలుసుకునేద్దామని చెప్పి వాడు వాయనికి ఓటేసింటే మన హీరో కూడా వాయనికే ఓటేస్తా అని చెప్పింటాడు. కానీ యాక్చువల్లీ మన హీరో వేసింది జుట్టోడికి. వెంటనే ఆ ప్రెగ్నెంట్ అమ్మాయి కూడా జుట్టోడికి ఓటేయమని చెప్పి సైకిల్ తో చెప్పేసరికి తను కూడా ఓటేసిందో లేదో వాడు రియలైజ్ అయ్యే లోపే చచ్చిపోతాడు. ఇంకా విలన్స్ అందరూ చచ్చిపోయినారు కాబట్టి ఉన్నది ఆ ఒక్క అంకులే కదా, ఆ అంకుల్ దగ్గరే డైరెక్ట్ గా అడుగుతారు, అంకుల్ మేము మీకు ఓటేసి చంపేదా అని. బట్ ఎందుకో తెలియదు కానీ స్టిల్ ఆయన ఇప్పటికి కూడా ఏ రెస్పాన్స్ ఇవ్వని అంటున్నాడు. ఇంకా మనోళ్ళు కూడా వేరే దారి లేదు కాబట్టి వానికి ఓటేసే చంపేస్తారు. ఉన్నది ముగ్గురే కాబట్టి మన హీరో ఆ ప్రెగ్నెంట్ అమ్మాయి కోసం వాడి లైఫ్ నే సాక్రిఫైస్ చేస్తాడు అని చెప్పి తనకు కూడా తెలుసు. సో మనోడేం చెప్తాడంటే, చూడండి మీ ఇద్దరు నాకు ముఖ్యమే, కానీ మీ ఇద్దరు ప్రాణాలతో బయటికి వెళ్ళలేరు అనే విషయం మీకు కూడా తెలిసిందే కదా. సో మీ ఇద్దరిలో ఎవరు చనిపోతారో డిస్కస్ చేసి చెప్తే నేను వాళ్ళతో ఈ సర్కిల్ నుంచి బయటికి వెళ్ళి చనిపోతాను, ఆ తర్వాత మిగిలిన పర్సన్ ప్రాణాలతో బయటికి వెళ్ళొచ్చు అంటాడు. టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి ఆ చిన్న పాపే ఆ బేబీ కోసం చనిపోతా అని చెప్పి వాలంటరీగా ముందుకు వచ్చేసరికి, సరే పాప టైం కూడా ఎక్కువ లేదు మనకు, నేను 1 2 3 అంటాను, ఆ టైంలో మనం ఇద్దరు బయటికి వెళ్ళిపోదామని చెప్పి 1 2 3 అంటాడు. ఆ పాప ఏమో బయటికి వెళ్ళిపోతుంది. కానీ వీడు బయట వెళ్ళక వాడి ఓట్ని ప్రెగ్నెంట్ అమ్మాయికి వేసేసరికి అంతే, ఆ ప్రెగ్నెంట్ అమ్మాయి ఆ చిన్న పాప ఇద్దరు చనిపోతారు, వీడు మాత్రం బతికిపోతాడు. యాక్చువల్లీ ఇదే అనమాట వాడు స్టార్టింగ్ నుంచి ప్లాన్ చేసిన మాస్టర్ ప్లాన్. టైం చూసి ఎగ్జిక్యూట్ చేసినాడు దొంగనా కొండేగాడు. ఇంకా వాడు ఒక్కడే కదా ఉండేది, ప్రాణాలతో బయటికి వెళ్ళిపోతాడేమో అనుకుంటే మళ్ళీ టైమర్ తగ్గుకుంటా వచ్చి టై అవుతుంది. ఇంకా ఎవరున్నారని చెప్పి చుట్టూ చూస్తే చనిపోయిన ప్రెగ్నెంట్ లేడీ ఉంది కదా, తన కడుపులో ఉన్న బేబీ కూడా లెక్కలో ఉన్నట్టుంది. అందుకే ఆ బేబీకి వాడికి టై అయి ఉంటుంది. ఇప్పుడు కూడా ఏ మాత్రం ఆలోచించకుండా ఇంకా పుట్టని బేబీకే ఓటేసి చంపేస్తాడు. అట్లే కళ్ళు తెచ్చి చూస్తే పైన ఒక స్పేస్ షిప్ ఉంటుంది. అంటే వీళ్ళు ఇంతసేపు స్పేస్ షిప్ లోనే ఉన్నారనమాట. అదొక్కటే కాదు, సేమ్ అలాంటి స్పేస్ షిప్లే చుట్టుపక్కల కొన్ని వందల్లో ఉన్నాయి కాబట్టి సేమ్ వీళ్ళు ఆడిన గేమే వాళ్ళు కూడా లోపల ఆడుతూ ఉండొచ్చు. ఇంకా వాడిలాగే మరికొందరు సర్వైవర్స్ ఉండేసరికి వాళ్ళతో వెళ్ళి కలిసిపోతాడు. అక్కడ చూడండి ఆ చిన్న పిల్లలు, ప్రెగ్నెంట్ లేడీ, వయసులో ఉన్న వాళ్ళని చెప్పి వాళ్ళే ఉంటారు. వీడే సిగ్గు లేకుండా ప్రెగ్నెంట్ అమ్మాయిని చిన్న పాపని చంపేసి వచ్చిండేది. అట్లే మూవీ కూడా ముగుస్తుంది. ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? మేబీ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ లేకపోవచ్చు, హర్రర్ సీన్స్ లేకపోవచ్చు, బట్ ఒక్క స్టోరీతో ఇంతమందిని చూసేలా చేసింది కదా, ఇదే ఈ మూవీకి ఉన్న గొప్పతనం. నిజంగా ఇలాంటి కాన్సెప్ట్ తో ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తే ఎక్కువ బడ్జెట్ అవ్వదు, ఎక్కువ ప్లేసులకి వెళ్లాల్సిన అవసరం లేదు, కెమెరా వరకు తగ్గుతుంది, విఎఫ్ఎక్స్ తగ్గుతుంది, జస్ట్ ఒక సాలిడ్ స్టోరీ లైన్ ఉంటే మాత్రమే చాలు. ఓకే గైస్, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయని వాళ్ళు కామెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుండా, ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.